హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో మధు. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఇది క్విక్గా అయిపోతుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ లాక్డౌన్లో మనందరికీ కొంచెం టైం అనేది మిగులుతుందనమాట ఈ రెసిపీ చేసేస్తే. ఇది డిన్నర్లోకైనా బాగుంటుంది, అలానే లంచ్లోకైనా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. దీనికి ఇది క్యారెట్ రైస్ అండి. మీ అందరికీ క్యారెట్ రైస్ బాగా తెలుసు కదా. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బే లీఫ్ అండి, బిర్యానీ లీఫ్ ఒకటి వేసుకున్నాను. అండ్ 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా కొంతమంది క్యారెట్ ఇష్టపడరు కదా పిల్లలు తినడానికి. పెద్దవాళ్ళు కూడా చాలామంది క్యారెట్ రైస్ క్యారెట్ కర్రీ అలా ఇష్టపడరు తినడానికి. ఇలా ఒకసారి చేసి చూడండి, అందరూ తప్పకుండా ఇష్టంగా తింటారు. సో ఇందులోకి నేను కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ రెసిపీకి కొంచెం కారం కూడా ఎక్కువగా అవసరం లేదండి. తక్కువగా చిన్నపిల్లలు కూడా తినేంతగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు తప్పకుండా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట క్యారెట్ రైస్ చేయమని. ఒకసారి మీ అందరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, ఇప్పుడు నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 1 స్పూన్ వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 6 క్యారెట్స్ తీసుకున్నానండి, చిన్నవి. అవి పీల్ తీసేసి కడిగేసేసి బాగా నేను గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ క్యారెట్ తురుమునంతా ఈ కడాయిలో వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మన ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది కుక్ అయిపోతుంది. ఒకసారి రైస్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మనం ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదండి. ఇందులోనే ఒకేసారి నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం రైస్కి తగ్గట్టు యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే అంతా మూత పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఒకసారి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. చూడండి, ఇలా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం గరిటెతోటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి. నేను ఆయిల్ అనేది చాలా కొంచెమే యాడ్ చేశాను, ఎక్కువగా యాడ్ చేయలేదన్నమాట ఇక్కడ. సో చూడండి, ఆయిల్ కూడా ఇప్పుడు చాలా తక్కువ తినమని చెప్తున్నారు కాబట్టి నేను జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది దీనికి యాడ్ చేశాను. ఎక్కువ కూడా ఆయిల్ అవసరం లేదు. దీని ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉండి తర్వాత ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తే బాగా మగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, నేను లిడ్ పెట్టినది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో లిడ్ తీసేసిన తర్వాత కొంచెం బాగా కుక్ అయిపోయిందనమాట. సో ఇది కుక్ అయిందో లేదో ఇలా పట్టుకొని చూస్తే మనకి మెత్తగా తగిలిపోవాలి. సో మెత్తగా అయిపోయింది. ఇందులోకి మన ఇంట్లో గనక కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎండు కొబ్బరి ఉంటే అది గ్రైండ్ చేసేసాను. సో అది కొంచెం పౌడర్ ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే మా వారు ఎక్కువ ఇష్టపడరు అనమాట కోకోనట్ పౌడర్. సో కొంచెం టేస్ట్ కోసమని లైట్గా వేస్తున్నాను. చూడండి, ఇలా లైట్గా వేసేసి కొంచెం కలిపేసుకొని ఇది కూడా కొంచెం ఈ వేడికి ఆ కొబ్బరి కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ కలిపేసిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి. ఆల్రెడీ కుక్ చేసి
చల్లార్చి పెట్టుకుంటాం రైస్, అది తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని అది ఈ రైస్ దీంట్లోకి కలిపేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఆల్రెడీ కుక్ చేసి చల్లార్చి పెట్టుకున్నాను. నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి, బిర్యానీ రైస్తో అయితే ఏం చేయట్లేదు. సో మామూలు రైస్నే ఇందులోకి యాడ్ చేస్తాను. సో యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కలిపేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లోనే ఉండాలి, హైలో పెట్టి మాత్రం చేయొద్దు. హైలో పెట్టి చేస్తే బాగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో లోలో పెట్టేసి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన క్యారెట్ రైస్ అనేది. నాకైతే చేస్తున్నప్పుడే తినేయాలనిపించింది, నాకు చాలా ఇష్టము. క్యారెట్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇది మనకి తీయగా అనేది తగలదనమాట. మనకి కొంచెం స్పైసీగానే ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ టేస్ట్ అంతా తగులుతుంది కదా, కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట తినడానికి. సో చూడండి, ఇలా కింద నుంచి తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా టేస్టీగా ఉందండి. కొరియాండర్ లీవ్స్ ఉంటే మీద చల్లుకోవచ్చు. సో చల్లుకొని డెకరేట్ చేసేసుకోవచ్చు. మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా, బాగా హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను ఈ లాక్డౌన్ టైంలో. సో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.